ఈ కథ తెలుసుకోవడానికి మనం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్దామా? రే మామ, రేపు మన కాలేజ్లో క్యాంపస్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారంట్రా. దాంట్లో లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసిన లారస్ ల్యాబ్స్ కూడా ఉంది. అవునా? పేరులోనే పాజిటివ్ వైబ్స్ ఉన్నాయిరా. కదా. You are selected. You are rejected. అందించడం జిందగీకి అలవాటు, కష్టమే రాదనే గ్యారెంటీ లేదు, పడేసి పరుగు నేర్పు ఆమె బ్రతుకంటే. అందుకో ముందరున్న ఈ క్షణాన్ని చల్లో చల్లో లైఫ్ సేమిలో ఇదో కొత్త చాప్టర్, జస్ట్ సే హలో. కంగ్రాచులేషన్స్, యు ఆర్ సెలెక్టెడ్. చల్లో చల్లో చల్లించు దారిలో. లారస్ ల్యాబ్స్ లో జాబ్ వచ్చింది. వర్కింగ్ అవర్స్ అయిపోయినాయి కదమ్మా, ఇంకా ఉండి వర్క్ చేస్తున్నావు ఏంటి? సీనియర్ చెప్పిన పని కొంచెం కొంచెంగా నేర్చుకుంటున్నాను సార్, అయిపోవచ్చింది. లెర్నింగ్ స్టేజ్లో కష్టపడితేనే కదా సార్ వర్కింగ్ స్టేజ్లో ఏ ఇబ్బంది లేకుండా అలవోకగా పని చేయగలుగుతాం. ప్రయాణం కష్టం అనుకుంటే గమ్యం చేరలేం, పని కష్టం అనుకుంటే పైకి ఎదగలేం. మనిషి అయినా మిషన్ అయినా పని చేస్తేనే కదా సార్ గుర్తింపు. శభాష్, నచ్చావయ్యా, పైకి వస్తావు. గుడ్ లక్. భైడుమంటూ నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన, ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన. సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే, శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే. నేటి కష్టమే రేపటి ఫలితం. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. ఇదిరా నీ మొదలిదిరా, ఈ పదమున మొదటడుగేరా, నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేరా. పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా, నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా. పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా, ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా. చూడండి, ఈ టైంలో మీకు రెస్ట్ చాలా అవసరం. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశాక కూడా 3 months బెడ్ రెస్ట్లో ఉండాలి. కంగారు పడుకు, నీకు కొండంత అండగా లారస్ ల్యాబ్స్ వెన్నంటే ఉంది. ఒకే ఒక జీవితం ఇది, చేయి జారిపోనీకు, మళ్ళీ రాణి ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు, ఆనందం కోసమే ఈ పరుగు. కష్టాల బాటలో కడవరకు చిరునవ్వు వదలకు. అదేంటమ్మా, అప్పుడే డ్యూటీకి వచ్చేసావా? కొంచెం రెస్ట్ తీసుకోవాల్సింది కదా.
పర్లేదు సార్, ఇప్పుడు బాగానే ఉంది. కానీ నా ఆరోగ్య విషయంలో మన కంపెనీ చూపించిన చొరవకి నా ఆరోగ్యం కుదుటపడింది. ఎప్పటికప్పుడు నా బాగోగులు తెలుసుకుంటూ బెస్ట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి నన్ను మళ్ళీ మామూలు మనిషిని చేసింది. వేల మంది ఉద్యోగుల్లో ఒక ఉద్యోగే కదా అని తక్కువగా చూడకుండా ప్రతి ఒక్క ఉద్యోగి ఇంపార్టెంటే అనుకునే కంపెనీలో ఉద్యోగం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. అంతేకాకుండా ఈ 4 నెలలు ఫైనాన్షియల్గా ఏ ఇబ్బంది రాకూడదని శాలరీ కూడా ఇచ్చి నాకు సపోర్ట్గా నిలిచింది సార్ మన లారస్ ల్యాబ్స్. నాలో ఏదో తెలియని కొత్త ఉత్సాహం వచ్చింది సార్. ఎట్ ద సేమ్ టైం నా లారస్ ల్యాబ్స్ నాకు అండగా ఉండగా భయం ఏమిటి అనే ధైర్యం కూడా వచ్చింది సార్. ఇప్పుడు అంతా ఓకే సార్, నేను వర్క్ చేయగలను. నైస్, మంచిగా వర్క్ చేసుకో. నీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా మేమంతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. నువ్వెవరు నేనెవరు, రాసినదెవరు మన కథలు, నువ్వు నేను చేసినవా మన పేరున జరిగే పనులు. ఇది మంచి అని అది చెడ్డదని తూకాలు వెయ్యగలవారెవరు, అందరికీ చివరాఖరికి తుది తీర్పు ఒక్కడే పైవాడు. అవుతున్న మేలు కీడు అనుభవాలేగా రెండు, దైవం చేతి బొమ్మలేగా నువ్వు నేను ఎవరైనా. తలో పాత్ర వెయ్యకుంటే కాలయాత్ర కదిలేలా. నది సంద్రమందు దిగి నిలిచాక ఎదురీదకుండ మునకేస్తావా. నేను నమ్ముకున్న నీ ప్రాణాన్ని అద్దరికి చేర్చవా. మామ, నేను లారస్ ల్యాబ్లో జాయిన్ అయ్యి 8 years అయిందంటే నమ్మబుద్ధి అయితే లేదురా. ఆ విషయం ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిందిరా మామ నీకు? అది కాదురా మామ, ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళంతా 1 లేదా 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ రాగానే వేరే కంపెనీ మారాలి అని ఆలోచిస్తున్నారా. అసలు ఈ 8 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా వేరే కంపెనీ మారుదామని కానీ ఇంకో కంపెనీ ఉందన్న విషయం కానీ నాకు గుర్తు రాలేదు. ఈ పాజిటివ్ అట్మాస్ఫియర్, ఈ ఎన్విరాన్మెంట్, కొలీగ్స్ ఫ్రెండ్లీ నేచర్, ఫెసిలిటీస్, ప్రతి సంవత్సరం ఫ్యామిలీ డే సెలబ్రేషన్స్, ఉమెన్స్ డే, పిల్లల కోసం సమ్మర్ క్యాంప్ మరియు క్రెచ్, ఇంకా ఆర్థికంగా ఉండాలని షేర్స్ అలాట్ చేసి మనల్ని కూడా కంపెనీలో భాగస్వాముల్ని చేశారు. మీరు నేను అనే భేదం లేకుండా మాతో పాటే మీరు అని మనమంతా కలిసి ఎదగాలని చెప్పకనే చెప్తుంది మన లారస్. కంపెనీ మనతో పాటు ఆడుతుంది, పాడుతుంది, నవ్వుతుంది, పని చేస్తుంది, చేయూతనిస్తుంది, అలాగే అండగా నిలుస్తుంది. మరి ఇంకెందుకురా మామ, నేను మారాలి అనుకుంటాను. అవును మామ, కరెక్ట్గా చెప్పావు. నేను కూడా అదే విధంగా ఫీల్ అవుతున్నాను. రియల్లీ అవర్ కంపెనీ ఈజ్ గ్రేట్. కంగ్రాట్స్, నువ్వు ఏజిఎంగా ప్రమోట్ అయ్యావు. నువ్వు పడిన కష్టానికి, నీ హార్డ్ వర్క్కి, నీ పేషెన్స్కి దక్కిన గౌరవం అయ్యా ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇది నా ఒక్కడి కష్టమే కాదు సార్, మీ అందరి సపోర్ట్. ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే ట్రైనీగా మొదలైన నా ప్రయాణం అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా ఎదగడానికి పనిలో మీ అందరి సహకారం మరియు కంపెనీ ఉన్నత విలువలే. ఈ నా సక్సెస్కి, నా ఎదుగుదలకి కారణం లారస్ ల్యాబ్స్.